కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదని కిషన్ రెడ్డి అంటున్నారని, మీరు పనులు చేస్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని అన్నారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ఫేజ్ 2కు మూసీ ప్రక్షాళనకు కేంద్ర సహకారంపై కిషన్ రెడ్డి వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు కూడా బీజేపీ పార్టీలో గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదంటే ఇక్కడ ప్రజలకు మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదున్నా స్ట్రైట్ గా చేయాలి పాలిటిక్స్, ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇలా మేము అడిగేది ఏంది, ఒడ్లు ఏదైతే ఈరోజు 66 లక్షల ఎకరాలలో సాగు నడిచింది, అత్యధిక దిగుబడి వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒడ్లు, మొక్కజొన్నలు అన్ని ఏదైతే ఉత్పత్తి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తిని ప్రభుత్వమే కొంటుంది కాబట్టి ప్రజల కోసము, రైతుల కోసము దాన్ని మీకు సహకరించమంటారు. రేవంత్ రెడ్డి గారు కాళ్ళల్లో కర్రలేయకండి, వీలైతే సహకరించండి. మెట్రో తర్వాత RRR, మూసీ రిజర్వేషన్ లాంటి వాటికి సహకరించమని అడుగుతున్నారు. మీరు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ చచ్చిపోతారు, ఏ పార్టీలా మిమ్మల్ని ఎవడు ఆపలేడు, ఎవరికంత ధైర్యం లేదు. ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీకు ఏం చెప్తుందంటే, ఒక సెంట్రల్ మినిస్టర్ గా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మీరు ప్రజల కోసం మంచి చేయాలని కోరుకుంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా నన్ను ఆపేటోడే లేడు, నన్ను ఆపేంత ధైర్యం ఎవరికి లేదు, నేను అందరి లెక్క పార్టీలు మారలేదు, కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే లేదు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాడు, ఈ పార్టీకి భవిష్యత్ లేదు. ఇవన్నీ మీరు ఏమంటారు, మీరు రానున్న రోజులలో జాతకాలు చెప్పమంటలేదు, జరిగే దాన్ని చెప్పమని కోరుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు.